ఏడు చేపల కథ అందరికి తెలిసిన విషయమే. ఈ పాటికి టాలీవుడ్ మొత్తం కూడా కోడే కూస్తున్న విషయమే. అలాగనే అలాంటి క్యారెక్టర్ చేసి మరి తెలుగు ప్రజల గుండెల్లో మరి యూత్ను ఉరుదలిస్తున్నటువంటి స్టార్, హాట్ స్టార్ మేఘనా చౌదరి గారు ఉన్నారు. ఎవరిని అడిగినా కూడా అనుకోకుండా వచ్చాను, డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అంటారు కదా. సినిమా ఫీల్డ్కి నిజంగా అనుకోకుండా వీలవుతుందండి? అనుకోకుండా నిజంగా, అంటే అందుకే అంటున్నాను కదా, మనలో టాలెంట్ ఉండి మనం అవ్వాలి అని రాసి పెట్టుంటే నిజంగా వస్తాము. ఆ టైప్ ఆఫ్ చేసేటప్పుడు, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆ టైప్ ఆఫ్ ఏముంది అందులో అసలు? అవునండి, సినిమాలో నవరసాలు పండించాలి, కానీ ఇది ఒక రసం వేరు. ఇప్పుడు టాప్ హీరోయిన్స్ కూడా అందరూ టెంప్ట్ రవి బాగా టెంప్ట్ చేశాడా? అంతమందితో చేశాడు, ఫుల్ ఎక్స్పోజ్ చేశారు కదా, అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఏమంటారు, అది ఓన్లీ టీజరే అండి సినిమా ఇంకా అని. కానీ ఒక వార్డు కూడా వినబడ్డది. ఆ వార్డు అయ్యో బాబు వదిలేయండి నాకు పడిపోతుందనే ఒక వార్డు కూడా వినబడ్డది అందులో టీజర్లో. ఒక అమ్మాయితోటి రివ్యూ చేస్తుంటారు. ఇలాంటి వర్డ్స్ పూర్తిగా అంటే ఎలా అనిపిస్తాయి వినాలంటే కూడా? అసలు వాటి గురించి చూడని మనుషులు కాదు, జస్ట్ ఫన్ అంతే. ఫన్ అంటే ఒక టైప్ ఆఫ్ ఫన్ ఉంటుంది, కానీ అది ఫన్ కాదు. అంటే దాదాపు అందరిని మనసులు దోచుకున్నట్టుగా ఉంది. ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి మీద పడి మనసుల్ని దోచుకున్నట్టుగా ఉంది అంటే అది ఆహ్లాదంగా ఉంది. లేకపోతే ఇప్పుడు దానికి ఏమంటారు అంటే అలాంటి క్యారెక్టర్స్ ఉన్న సినిమాలో మీరు నటించారు. మీరు కూడా హాఫ్ న్యూడ్గా అని కూడా చెప్పుకొచ్చారు చాలా సినిమాలలో. ఆ సినిమాలో హాఫ్ న్యూడ్గా చేశాను నేను. హాఫ్ న్యూడ్ అంటే నాకు మెన్షన్ చేయండి, అంటే ఎలా, ఏ దానిలో అనుకుంటున్నారు అని. మీరే చెప్పారు చాలా ఇంటర్వ్యూలో, ఆ ఏడు చేపల కథలో నేను హాఫ్ న్యూడ్గా చేశాను. ఏడు చేపల కథలో హాఫ్ న్యూడ్గా నేను చేశానని నేను ఎప్పుడు మెన్షన్ చేయలేదు. నాకు చూపించండి, మీరు ఈ క్లిప్లో మీరు ఇలా మాట్లాడారు అని.